నమస్కారం. ఈరోజు మనం రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఒకటేంటంటే, తెలంగాణలో పాల ఉత్పత్తిదారులు, ముఖ్యంగా చిన్న రైతులు, పశుగ్రాసం కోసం పడుతున్న ఇబ్బందుల గురించి. దానికోసం ఒక ప్రతిపాదన ఉంది. అవును. రెండోది మన ఎంపీలకు అభివృద్ధి పనుల కోసం ఇచ్చే నిధులు, అంటే ఎంపీఎల్ఏడీఎస్ గురించి. ఈ రెండిటికీ ఉన్న సంబంధమేంటో చూద్దాం. తప్పకుండా. ముందుగా ఈ పశుగ్రాస భద్రత ప్రతిపాదన చూద్దాం. తెలంగాణలో చిన్న రైతులు, మరి ముఖ్యంగా భూమిలేని వాళ్లు ఏడాది పొడవునా పశువులకు పచ్చిగడ్డి కొనలేక ఇబ్బంది పడుతున్నారు కదా. నిజమే. అది పెద్ద సమస్యే. పాల దిగుబడి తగ్గిపోతుంది దానివల్ల. అవును. అందుకే ఈ ప్రతిపాదనలో ఏం చెప్తున్నారంటే, ఊర్లో ఉమ్మడిగా ఒక 8-10 హెక్టార్ల భూమిలో పశుగ్రాస క్షేత్రాలు పెంచాలి అంటున్నారు. మంచి ఆలోచన. ఉమ్మడిగా అంటే కమ్యూనిటీ ఫార్మ్స్ లాగా అన్నమాట. దీనికి నీటిపారుదల కోసం సెంటర్ పైవట్ ఇరిగేషన్ లాంటి ఆధునిక పద్ధతులు వాడాలని కూడా చెప్తున్నారు. అంటే తక్కువ నీటితో ఎక్కువ గడ్డి పెంచే టెక్నాలజీ. సెంటర్ పైవట్ అదీ సమర్థవంతమైన పద్ధతే. నీటిని బాగా ఆదా చేస్తుంది. అవును. ఇంకా ఇందులో మహిళా స్వయం సహాయక బృందాలు, అలాగే ఎస్సీ/ఎస్టీ వర్గాల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యం. సరే, మరి దీనికి డబ్బులు ఎలా వస్తాయి? అక్కడే ఎంపీ ల్యాడ్స్ ప్రస్తావన వస్తుందా? కరెక్ట్. ఈ పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడి కోసం ఎంపీఎల్ఏడీస్ నిధులు వాడొచ్చని ఈ ప్రతిపాదన సూచిస్తోంది. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ ఎంపీఎల్ఏడీస్ అంటే ఏంటి? ఈ నిధులు ఇలాంటి వాటికి వాడొచ్చా? తప్పకుండా. ఎంపీఎల్ఏడీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. అంటే ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా, అంటే ఊరికి ఉపయోగపడే పనులు, రోడ్లు, స్కూల్ బిల్డింగ్లు, కమ్యూనిటీ హాళ్లు లాంటివి ఇలా దీర్ఘకాలం ఉపయోగపడే ఆస్తుల నిర్మాణం కోసం ఏటా 5 కోట్ల రూపాయల వరకు పనులను సిఫార్సు చేయొచ్చు. ఓ, 5 కోట్ల అంటే ఎంపీగారు సూచిస్తే ఆ నిధులు వస్తాయన్నమాట. మరి ఈ పశుగ్రాస క్షేత్రాలు ఆ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఎంపీఎల్ఏడీఎస్ గైడ్లైన్స్లో వ్యవసాయం, పశుసంవర్ధక, నీటిపారుదల లాంటి రంగాల్లో సామాజిక ఆస్తులు, అంటే అందరికీ ఉపయోగపడేవి క్రియేట్ చేయడానికి అనుమతి ఉంది. ఈ పశుగ్రాస క్షేత్రాలు, ఆ సెంటర్ పైవట్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇవన్నీ సామాజిక ఆస్తులే కదా. అవును, నిజమే. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంపీఎల్ఏడీఎస్ నిధుల్లో కొంత భాగం, అంటే కనీసం 15% ఎస్సీ జనాభా ఉన్న ప్రాంతాల్లో, 7.5% ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఖర్చు చేయాలనే నియమం ఉంది. ఓ, మరి ఈ పశుగ్రాస ప్రతిపాదన కూడా ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలు, మహిళలకే లబ్ధి చేకూర్చాలని చూస్తోంది. కాబట్టి ఇది ఎంపీఎల్ఏడీఎస్ లక్ష్యాలకు సరిగ్గా సరిపోతుందన్నమాట. అద్భుతం. అంటే స్థానిక అవసరాన్ని గుర్తించి దానికే ఇలా ఒక జాతీయ పథకం నుంచి నిధులు పొందవచ్చన్నమాట. బావుంది. సరే, ఎంపీగారు సూచించిన తర్వాత ఆ డబ్బులు ఎలా రిలీజ్ అవుతాయి? ఎవరు పర్యవేక్షిస్తారు? ఇప్పుడు నిధుల నిర్వహణంతా కేంద్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీ చూసుకుంటోంది. అంటే పిఎంయు ఎంపీ ల్యాడ్స్ అని. ఎంపీగారు పనిని ప్రతిపాదిస్తారు, కానీ దాన్ని శాంక్షన్ చేసేది, అమలును పర్యవేక్షించేది జిల్లా స్థాయి అధికారి, అంటే డిస్ట్రిక్ట్ అథారిటీ, సాధారణంగా కలెక్టర్ ఉంటారు. సరే. ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆ పని చేసిన వెండర్ లేదా కాంట్రాక్టర్ ఉంటారు కదా, వాళ్ల అకౌంట్కే డబ్బులు నేరుగా జమ అవుతాయి. అంటే మధ్యలో ఎవరి చేతికి వెళ్లకుండా. అవును. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని వాళ్ల ఉద్దేశ్యం. అది మంచిదే. ఇంకో సౌలభ్యం కూడా ఉంది. ఈ ఎంపీఎల్ఏడీస్ నిధులను అవసరమైతే ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఏ లాంటి వాటితో గాని, లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గాని కలిపి కూడా వాడుకోవచ్చు. కన్వర్జెన్స్ అంటారు కదా, అలాగా. ఓ, అందుకేనేమో ఈ ప్రతిపాదనలో నాబార్డ్ లేదా కంపెనీల సిఎస్ఆర్ నిధుల గురించి కూడా రాశారు. బహుశా నిర్వహణ ఖర్చుల కోసం అనుకుంటా. ఉండొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. అంటే కేవలం ఎంపీఎల్ఏడీస్ నుంచే కాకుండా వేరే వనరులను కూడా సమీకరించుకోవచ్చు. అయితే ఈ ఎంపీఎల్ఏడీస్ నిధుల విషయంలో అప్పుడప్పుడు కొన్ని విమర్శలు కూడా వింటూ ఉంటాం కదా. అంటే అవి సరిగ్గా ఉపయోగపడట్లేదని, కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని. ఈ పశుగ్రాస ప్రతిపాదన విషయంలో అలాంటివి జరగకుండా ఎలా చూసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. ఆ విమర్శలు నిజమే. ఏ పథకానికైనా అమల్లో సవాళ్లు ఉంటాయి. అందుకే పారదర్శకత చాలా ముఖ్యం. జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. వాళ్లు పనుల్ని సమీక్షిస్తారు. అలాగే సామాజిక తనిఖీలు, అంటే సోషల్ ఆడిట్స్ జరగాలి. ప్రజల భాగస్వామ్యం ముఖ్యం.
ఈ పశుగ్రాస క్షేత్రాల విషయంలో అసలు లబ్ధిదారులైన మహిళా సంఘాలు, రైతులు వీళ్లే చురుగ్గా ఉండి పనుల నాణ్యతను, నిధుల వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడే దుర్వినియోగం తగ్గుతుంది. నిజమే. పర్యవేక్షణ గట్టిగా ఉండాలి. సరిగ్గా అమలు చేస్తే మాత్రం ఇందాక అనుకున్నట్టు పాల ఉత్పత్తి 25–30% పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అది చిన్న విషయం కాదు గదా. అస్సలు కాదు. 25–30% అంటే చాలా పెద్ద మార్పు. కాబట్టి మొత్తంగా చూస్తే ఇది స్థానికంగా ఉన్న ఒక పెద్ద సమస్యకు, అంటే పశుగ్రాస కొరతకు, జాతీయ స్థాయిలో ఉన్న వనరులను, అంటే ఎంపీఎల్-ఏడీఎస్ నిధులను ఉపయోగించుకుని ఒక పరిష్కారం చూపే ప్రయత్నం అన్నమాట. ఖచ్చితంగా. ఎంపీఎల్ఏడీఎస్ లాంటి పథకాల ముఖ్య ఉద్దేశం ఇదే. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ఆస్తులు సృష్టించడం, దాని ద్వారా ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, ముఖ్యంగా చిన్న రైతులు, మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు మేలు చేయడం. అయితే ప్రతిపాదనలు, నియమనిబంధనలకు లోబడి ఉండాలి, అమలు ప్రక్రియ పక్కాగా జరగాలి. అంత బానే ఉంది, కానీ నాకొక చిన్న సందేహం. ఈ ఎంపీఎల్-ఏడీఎస్ అనేది దేశం మొత్తం మీద ఒకేలా ఉంటుంది కదా? అవును, కేంద్ర పథకం కాబట్టి. మరి మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అవసరాలుంటాయి. చాలా చిన్న చిన్న సూక్ష్మస్థాయి అవసరాలు కూడా ఉంటాయి. ఇలాంటి కేంద్రీకృత పథకాలు అంత వైవిధ్యం ఉన్న స్థానిక అవసరాలకు ఎంతవరకు సరిగ్గా స్పందించగలవంటారు? ఈ పశుగ్రాస క్షేత్రాల లాంటి మంచి ఆలోచనలు విజయవంతమవ్వాలంటే పథక నిర్మాణంలోనే కొంత వెసులుబాటు, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలేమో కదా. ఇది మనం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజమే. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పథకాల్లో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఎంతవరకు ఉంది అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. బహుశः భవిష్యత్తులో అలాంటి మార్పులొస్తాయేమో చూడాలి.